హాయ్ అందరికీ. మనందరి కంప్యూటర్స్లో కామన్గా ఉండే సాఫ్ట్వేర్ ఏంటి? ఆరెంజ్ కోన్ గుర్తుతో ఉండే VLC ప్లేయర్ కదా. చాలామంది దాన్ని జస్ట్ ఒక వీడియో ప్లేయర్ అనుకుంటారు. కానీ అసలు విషయం అది కాదు. దానిలో మనకు తెలియని కొన్ని సూపర్ పవర్స్ ఉన్నాయి. ఈరోజు వాటి గురించే మనం తెలుసుకోబోతున్నాం. ఒక్కసారి ఆలోచించండి, VLCని దేనికి వాడుతుంటారు? సినిమాలు చూడ్డానికే కదా. ఒకవేళ సమాధానం అవును అయితే ఒక పెద్ద సీక్రెట్ని మిస్ అవుతున్నట్లే లెక్క. నిజమండి, ఇది కేవలం ఒక ప్లేయర్ మాత్రమే కాదు, ఇదొక స్విస్ ఆర్మీ నైఫ్ లాంటిది, ఒక పవర్ఫుల్ టూల్ అన్నమాట. మీకు తెలుసా, దాదాపు 90% మందికి దీని అసలు పవరేంటో తెలీదు. కాని ఏం పర్లేదు, ఈరోజు మనం ఆ విషయాన్ని మార్చేద్దాం. సో రెడీనా? మనం ఏం చూడబోతున్నామంటే, ఫస్ట్ వీడియో ఫైల్స్ని ఎలా మార్చాలో చూద్దాం. తర్వాత టీవీ ఛానల్స్ని డైరెక్ట్గా ఎలా స్ట్రీమ్ చేయాలో చూద్దాం. ఆ తర్వాత సబ్టైటిల్స్ని బటన్ నొక్కితే ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో తెలుసుకుందాం. అంతేకాదు స్క్రీన్ రికార్డింగ్, ప్రొఫెషనల్ వీడియో ఎఫెక్ట్స్, ఇలా చాలా ఉన్నాయి. ఇవన్నీ తెలిసాక VLCని చూసే పద్ధతే మారిపోతుంది. సరే, మొదటగా వీడియో కన్వర్టర్. చూడండి, వేరే ఏ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకోనవసరం లేదు. మన దగ్గరున్న వీడియో, ఆడియో ఫైల్స్ని మనకు కావాల్సిన ఫార్మాట్లోకి మార్చే పవర్ఫుల్ టూల్ VLC లోపలే ఉందన్నమాట. దీన్ని వాడటం చాలా సింపుల్. ఫస్ట్ మీడియా మెనూలోకి వెళ్ళండి. అక్కడ కన్వర్ట్ సేవ్ ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేసి ఫైల్ని యాడ్ చేయండి. ఏ ఫార్మాట్ కావాలో సెలెక్ట్ చేసుకుని స్టార్ట్ బటన్ కొట్టండి. అంతే, ఫైల్ రెడీ అయిపోతుంది. చూశారా ఎంత ఈజీనో? అసలు దీని పవరేంటంటే, అనుకోండి ఓ పెద్ద వీడియో ఫైల్ ఉంది. అందులోంచి కేవలం ఆడియో మాత్రమే కావాలి. సింపుల్గా దాన్ని MP3 ఫైల్గా మార్చుకోవచ్చు. లేదా ఒక ఫార్మాట్లో ఉన్న వీడియోని మొబైల్కి సపోర్ట్ చేసే MP4 ఫార్మాట్లోకి ఈజీగా మార్చేయచ్చు. చాలా కూల్ కదా. ఓకే, ఫైల్స్ కన్వర్ట్ చేయడం ఒకెత్తైతే, ఇప్పుడు బ్రౌజర్ ఓపెన్ చేయకుండానే ఇంటర్నెట్ని VLCలోకి ఎలా తీసుకురావచ్చో చూద్దాం. ఇదింకా సింపుల్. నచ్చిన యూట్యూబ్ వీడియో లింక్ని కాపీ చేయండి. VLCలో ఓపెన్ నెట్వర్క్ స్ట్రీమ్ అనుంటుంది, అందులో పేస్ట్ చేయండి. అంతే, బ్రౌజర్ లేదు, యాడ్స్ లేవు, డైరెక్ట్గా వీడియో ప్లే అయిపోతుంది. ఆన్లైన్ టీవీ ఛానల్స్ లింక్స్ ఉంటే అవి కూడా ఇలాగే ప్లే చేసుకోవచ్చు. ఇక మూడో ఫీచర్, సినిమా చూస్తున్నప్పుడు సబ్టైటిల్స్ కోసం అదో పెద్ద తలనొప్పి. గూగుల్లో వెతికి డౌన్లోడ్ చేసి ఇదంతా అవసరం లేదు. ఇప్పుడు ఆ పనంతా VLCనే చూసుకుంటుంది. ఇది నిజంగా మ్యాజిక్ లాంటిది. సినిమా ప్లే అవుతుండగానే వ్యూ మెనూకి వెళ్ళి VL సబ్ క్లిక్ చెయ్యండి. అంతే, అదే ఆటోమేటిక్గా ఆ సినిమాకు కరెక్ట్గా సరిపోయే సబ్టైటిల్స్ని వెతికేస్తుంది. మనకు కావలసిన భాషలో ఉన్న ఫైల్ని సెలెక్ట్ చేసి డౌన్లోడ్ కొట్టడమే. నిజంగా ఇదొక ఆటో సబ్టైటిల్ మ్యాజిక్ లాంటిది. మన టైం చాలా సేవ్ అవుతుంది. కరెక్ట్ సబ్టైటిల్స్ కోసం వెతుక్కునే పని తప్పుతుంది. స్క్రీన్ రికార్డింగ్, దీనికోసం సపరేట్గా డబ్బులు పెట్టి సాఫ్ట్వేర్లు కొనక్కర్లేదు. ఎందుకంటే ఒక హై క్వాలిటీ స్క్రీన్ రికార్డర్ మన VLCలోనే ఫ్రీగా ఉంది. ఆశ్చర్యంగా ఉంది కదా. దీన్ని సెట్ చేయడం కూడా పెద్ద కష్టమేమీ కాదు. మీడియా మెనూలో ఓపెన్ క్యాప్చర్ డివైస్ అనుంటుంది. అక్కడికి వెళ్ళండి. క్యాప్చర్ మోడ్ని డెస్క్టాప్కి మార్చండి. తర్వాత ఫైల్ ఎక్కడ సేవ్ చేయాలో చెప్పి స్టార్ట్ నొక్కండి. ట్యుటోరియల్స్ చేయడానికైనా, గేమ్ ప్లే రికార్డ్ చేయడానికైనా ఇది భలేగా ఉపయోగపడుతుంది. క్వాలిటీ విషయంలో అస్సలు రాజీలేదు. సెకనుకు ఏకంగా 60 ఫ్రేమ్స్ అంటే 60 FPS వరకు రికార్డ్ చేస్తుంది. ఎంత స్మూత్గా ఉంటుందో ఊహించుకోండి. ప్రొఫెషనల్ రికార్డింగ్లా ఉంటుందన్నమాట. సరే, ఇక ఫైనల్ అండ్ మోస్ట్ పవర్ఫుల్ ఫీచర్, వీడియో ఎఫెక్ట్స్. VLCలో వీడియోలు చూడటమే కాదు, వాటిని ఒక ప్రొఫెషనల్ లాగా ఎడిట్ కూడా చేయొచ్చు. ఉదాహరణకు ఒక డల్గా ఉన్న వీడియో తీశారనుకోండి, దాని కలర్స్ బ్రైట్గా మార్చొచ్చు. లేదా మొబైల్లో తీసిన నిలువు వీడియోని అడ్డంగా తిప్పొచ్చు. ఇవన్నీ VLCతోనే చేయొచ్చు. చూడండి, సౌండ్ కోసం ఈక్వలైజర్ ఉంది. బాస్, ట్రెబుల్ అన్నీ సెట్ చేసుకోవచ్చు. వీడియో కోసమైతే బ్రైట్నెస్, కాంట్రాస్ట్, కలర్స్ అన్నీ మార్చొచ్చు. వీడియోని జూమ్ చేయొచ్చు, క్రాప్ చేయొచ్చు, తిప్పొచ్చు. మొత్తం కంట్రోల్ మన చేతుల్లోనే ఉంటుంది. ఇంకా కొంచెం క్రియేటివ్గా ఆలోచిస్తే మోషన్ బ్లర్, మిర్రర్ ఎఫెక్ట్, వాటర్ ఎఫెక్ట్ లాంటివి కూడా యాడ్ చేయొచ్చు. మామూలు వీడియోకి ఒక స్పెషల్ టచ్ ఇవ్వడానికి ఇవి భలే ఉంటాయి. చూశారా, ఈరోజు మనం VLCని జస్ట్ ఒక ప్లేయర్లా కాకుండా ఒక పవర్ఫుల్ టూల్గా ఎలా వాడాలో చూశాం. ఇప్పుడు మన దగ్గర కొన్ని కొత్త సూపర్ పవర్స్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు మనం కేవలం వీడియోలు చూసేవాళ్ళం కాదు, మనం
వీడియో కన్వర్టర్స్, స్ట్రీమర్స్, స్క్రీన్ రికార్డర్స్, ఇంకా బేసిక్ వీడియో ఎడిటర్స్ కూడా అన్నీ ఒకే ఒక్క VLC సాఫ్ట్వేర్లో. ఇది జస్ట్ ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. VLC లాగే మనం రోజూ వాడే చాలా సాఫ్ట్వేర్లలో ఇలాంటి తెలియని పవర్ఫుల్ ఫీచర్స్ ఎన్నో దాగి ఉంటాయి. వాటిని కూడా వెతికి పట్టుకుంటే ఎలా ఉంటుంది? ఆలోచించండి. ఇలాంటి మరిన్ని ఫైనాన్షియల్ స్ట్రాటజీల గురించి తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సమాచారం స్నేహితులకు కూడా హెల్ప్ అవుతుందనుకుంటే వాళ్ళతో షేర్ చేయండి. ఆర్థిక ప్రయాణంలో ఇదొక మంచి స్ఫూర్తినిస్తుందని ఆశిస్తున్నాం.